హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మార్కండేయ స్వామి గుడికి వెళ్ళాను. ఈ ఒక్కరోజే నాకు లీవ్ దొరికేది. ఆ ఒక్కరోజు కూడా దేవుణ్ణి దర్శనం చేసుకోకపోతే అస్సలు ప్రశాంతత ఉండదు. సో మన పద్మశాలి కోసం ఈ మార్కండేయ స్వామి గుడిని మీకోసం తీస్తున్నాను. మార్కండేయ స్వామి చూసేయండి ఈ వీడియోలో. గుడి మొత్తం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎదురుగానే మన మార్కండేయ స్వామి శివయ్యని చూసి కళ్ళు నిండుగా దేవుణ్ణి దర్శనం చేసుకొని అక్కడికి వచ్చిన భక్తులు స్వామివారికి అభిషేకం చేస్తున్నారు. అది కూడా ఒక క్లిప్ తీసుకొని ఆ పూజ అయిపోయేంత వరకు అక్కడే ఉండి ప్రశాంతంగా దేవుణ్ణి చూసి పూజ అంతా అయిపోయిన తర్వాత పంతులు ఆ ముక్తితో పాటు నాకు నెత్తి మీద వాటర్ చల్లారు. పంతులు గారేమో మంత్రాలు చదువుతున్నారు. చాలా మంచిగా అనిపించింది. గుడికి వెళ్ళి ప్రశాంతత పొందడానికే గుడికి వెళ్తాం, అందులోనూ మన మార్కండేయ స్వామి. సో మన పద్మశాలి అందరికీ దేవుడు చాలా మంచిగా ఉంటుంది. గుడి మొత్తం నేను వీడియోలో చూపిస్తాను, చూడండి. ప్లీజ్ షేర్ చేయండి, ఫాలో చేయండి మన పద్మశాలీలందరూ. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది ఏంటంటే, వాళ్ళు పూజ చేయించుకోవడానికి వస్తే నేను అక్కడ కూడా కుంకుమార్చన చేయడానికి కూర్చున్నాను. అది కూడా మన పంతులు ఉండి కూర్చోమ్మా అని చెప్పి అంత మంచిగా చూసుకుంటారు. శివుడు, పార్వతి, రాములవారు, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, నాగమ్మ, అక్కడే మనకి రాగి చెట్టు, వేప చెట్టు కలిసి ఉంటాయి. మార్కండేయ స్వామి, పాండురంగ స్వామి, యజ్ఞశాల, టెంపుల్, గజస్తంభం. అదంతా అయిపోయిన తర్వాత స్వామివారి దగ్గరికి వెళ్ళి పంతులు గారి తీర్థమిస తీసుకొని శతగోపురం పెట్టుకొని కుంకుమార్చన కూర్చున్నాను. కుంకుమార్చన మొత్తం అయిపోయిన తర్వాత అమ్మవారిని మొక్కి ప్రశాంతంగా ఒక 1/2 అవర్ కూర్చొని శివయ్యని మనసులో తలుచుకొని ఇంటికి వచ్చేసా. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఫాలో.